ఈ వీడియోలో నేను డాగ్స్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ చెప్తా, కొన్ని నిజాలు చెప్తా. డాగ్స్ గురించి అంటే ఈ డాగ్స్ని పెంచుకోవాలన్నా వద్దా, సో ఇది కరెక్టా కాదా, సో ఇది నేను అబ్జర్వ్ చేసిన పాయింట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. మనం చూస్తాం కదా మన చుట్టుపక్కల మన సొసైటీలో కూడా డాగ్స్ ఎట్లా బిహేవ్ చేస్తున్నాయి. సో ఈ డాగ్స్ని మీరు ఎట్లా అర్థం చేసుకుంటారు? మీరు కరెక్ట్గా అర్థం చేసుకుంటే నేను ఈ వీడియో చేయకపోవు. సో డాగ్స్ని మీరు తప్పుగా అర్థం చేసుకొని వాటిని పెంచుకుంటారు. సో అవి సొసైటీలో మనుషులను కరుస్తున్నాయి. ఆర్జీవి చెప్పిన పాయింట్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో డాగ్స్ గురించి ఆర్జీవి ఒక మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్ చెప్పిండు. సో అది చెప్పిన తర్వాత మీకు రియలైజ్ అవుతారు, అరే డాగ్స్ని పెంచుకోవడం అసలు పాయింటే కాదు, అసలు వేస్ట్ అని మీకు కూడా అర్థమవుతుంది. సో ఇట్లా ఎన్నో ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి సొసైటీలో. డాగ్స్ చిన్నపిల్లల్ని చంపడం కొరికి. సో ఆర్జీవి ఏం చెప్పిండంటే, ఆర్జీవి అబౌట్ డాగ్స్, డాగ్ అనేది చాలామంది ఏమనుకుంటారు అంటే పెట్ ఎనిమల్ అనుకుంటారు. డాగ్ అనేది పెట్ ఎనిమల్ కాదు, అది పెంచుకునే ఎనిమల్ కాదు. ఫస్ట్ డాగ్ ఈజ్ ఏ వైల్డ్ ఎనిమల్. డాగ్ అనేది వైల్డ్ ఎనిమల్. సో వైల్డ్ ఎనిమల్ని మీరు పెంచుకుంటే అది వైల్డ్గానే బిహేవ్ చేసేది. వైల్డ్ ఎనిమల్ యొక్క బిహేవియర్ ఏంటంటే, ఫస్ట్ అది నాన్ వెజ్ తింటుంది. మీరు అబ్జర్వ్ చేయండి, కుక్కలు నాన్ వెజ్ తింటాయి. ఇంకేంటంటే వైల్డ్ ఎనిమల్ యొక్క ఇంకొక బిహేవియర్ ఏంటంటే అవి కరుస్తాయి, కొరుకుతాయి మనుషులని. ఇది మీరు ఫస్ట్ అర్థం చేసుకోవాలి. మీరు వైల్డ్ ఎనిమల్ని పెంచుకొని అది నా పెట్ ఎనిమల్ బరాబర్ పెంచుకుంటా, ఇది కరెక్ట్ కాదు ఇది. సో ఐఎమ్ అగ్రీయింగ్ విత్ ద ఆర్జీవి. చిన్న లాజిక్ని మిస్ అయితే ఎట్లా? వైల్డ్ ఎనిమల్స్ భయంకరంగా చూస్తాయి, కోపంగా ఉంటాయి, ఎప్పుడెప్పుడు హంటింగ్ చేద్దామా అని చూస్తాయి. అవి హంటింగ్ బిహేవియర్ ఉంటాయి వాటికి. డాగ్కి హంటింగ్ బిహేవియర్ ఉంటుంది. డాగ్ లాంటి వైల్డ్ ఎనిమల్స్కి హంటింగ్ బిహేవియర్ ఉంటుంది. మనం చూస్తూనే ఉన్నాం కదా ఎన్నో వీడియోస్లో. కామన్ సెన్స్ ఇది. క్యాట్ కూడా వైల్డ్ ఎనిమలే. మరి పెట్ ఎనిమల్స్ ఏంటంటే గోటు, షీప్, కౌ, ఆక్స్. వైల్డ్ ఎనిమల్స్కి పెట్ ఎనిమల్స్కి మీకు నేను డిఫరెన్స్ చెప్తా. ఎనిమల్ యొక్క టీత్ స్ట్రక్చర్ని బట్టి మనం అది వైల్డ్ ఎనిమలా లేకపోతే పెట్ ఎనిమలా అని మనం చెప్పొచ్చు. ఏ ఎనిమల్ టీత్ స్ట్రక్చర్ అయితే సాఫ్ట్గా ఉంటాయో, ఒకటే లైన్లు ఉంటాయో, లీనియర్గా ఉంటాయో, అవి పెట్ ఎనిమల్స్. వాటిని పెంచుకోవాలి, గోటు, షీపు. కానీ వైల్డ్ ఎనిమల్స్ యొక్క టీత్ స్ట్రక్చర్ ఎట్లుంటాయంటే మధ్యలో 2 పళ్ళు లీనియర్గా ఇట్లుంటాయి, లాస్ట్కి ఇట్లుంటాయి, ఇక్కడ ఒక పన్ను ఇక్కడ ఒక పన్ను, మళ్ళీ కింద ఇట్లుంటాయి. ఎందుకంటే నాన్ వెజ్ తింటప్పుడు దాన్ని క్రంచ్ చేయాలి కదా, దాన్ని పీస్ మిక్స్ చేసేందుకు ఈ నేచర్ వాటికి ఆ టీత్ స్ట్రక్చర్ని, ఆ టీత్ డిజైన్ ఇచ్చింది. ఈ మేకల యొక్క పళ్ళు, ఈ గొర్రె యొక్క పళ్ళు, ఆవు యొక్క పళ్ళు, ఎద్దు యొక్క పళ్ళు, మనిషి యొక్క పళ్ళు సేమ్ ఉంటాయి. ఏ టీత్ స్ట్రక్చర్ అయితే మనుషులకు ఉంటాయో అవి వెజిటేరియన్ తినాలి అన్నట్టు దాని మీనింగ్. వెజిటేరియన్స్ అన్నట్టు అవి. సో మనిషి కూడా యాక్చువల్లీ వెజిటేరియనే తినాలి, వెజిటేరియన్ ఫుడ్సే తినాలి. కానీ మనిషి అర్థం చేసుకున్నట్లా ఫెయిల్ అయ్యిండు, అండర్స్టాండింగ్లో ఫెయిల్ అయ్యిండు. ఈ డాగ్స్లో వైల్డ్ డాగ్స్ అన్నట్టు కొన్ని ఉంటాయి తెలుసా మీకు? ఈ డాగ్స్ కంటే కొద్దిగా ప్రో లెవెల్ అన్నట్టు ఇవి, ఇంకా చాలా డేంజర్ ఇవి హంటింగ్ బిహేవియర్ ఇంకా డేంజర్ ఉంటాయి. ఈ డాగ్స్ని పెంచుకోవడము,
ఈ టైగర్ని పెంచుకోవడం, లయన్ని పెంచుకోవడం, ఇవన్నీ సేమ్ హంటింగ్ బిహేవియర్ ఉంటాయి వాటికి. ఎప్పుడు కరిచేది తెలియదు, ఎప్పుడు మనిషిని చంపేది తెలియదు. గిది అర్థం చేసుకోకుండా ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే దానికి పాయింట్ ఉండదు. డాగ్స్ వల్ల రేబీస్ డిసీజ్ వస్తుంది. అది చాలా డేంజర్ వైరస్. మనిషి చనిపోయే ఛాన్సెస్ చాలా ఉంటాయి. మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని చెప్తున్నాను నేను. జిడ్డు కృష్ణమూర్తి డాగ్స్ గురించి ఒక పాయింట్ చెప్తాడు. యు మే లవ్ యువర్ డాగ్ బట్ దట్ డాగ్ యువర్ స్లేవ్. నువ్వు ఎప్పుడైనా ఒక పిల్లిని చూడు, ఎట్లా చూస్తుంది, అది ఎంత వైల్డ్గా చూస్తుంది, ఎంత భయంకరంగా చూస్తుంది నిన్ను కరుద్దామని. డాగ్స్ కూడా అంతే. కామన్ సెన్స్ ఉన్నోళ్ళు డాగ్స్ని, క్యాట్స్ని పెంచుకోరు. పెంచుకోవడం ఏంది, దాన్ని దగ్గర తీసుకొని దాన్ని ఒక బానిస లెక్క చైన్లు కట్టి ఫ్రీగా వదిలిపెట్టు. నిన్నుడు అట్లా పెంచుకుంటే ఎట్లుంటే చెప్పు. నేచర్లా ఏది ఎట్లుండానో అట్లా ఉండనియరు మనుషులు. నీకెంత ఫ్రీడమో వాటి కూడా ఫ్రీడమ్ అనేది ఈక్వల్గా ఉండాలి కదా. ఎందుకు బంధిస్తున్నావు? సరే మరి.